నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, మీరు మమ్మల్ని అంగీకరించమని వేడుకుంటున్నాం. మా పాప శాప దోషములన్నిటి నుండి తప్పించి మీ అద్భుతమైన హస్తంతో ఆదుకుని మీ వాక్య వెలుగులో నన్ను నేను సరిచేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా మీ యందు ఫలించే భాగ్యం ప్రసాదించండి. మీకే కృప చూపించండి నాయన. మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేసి దీవించమని యేసు ఘనమైన నామములో ఈ దినం నూతనంగా విచ్చేసినటువంటి తల్లుల కొరకు హృదయపూర్వకమైన వందనాలు. అయ్యా, మీరు నడిపించినందుకు స్తోత్రం. ఈ చుట్టుప్రక్కల వారి బంధువులు ఉంటుండగా వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నిరంతరంగా వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయక, ప్రభా వేడిమిని కూడా లెక్క చేయక మా మధ్యలోనికి నడిపించిన తల్లులను బట్టి స్తోత్రం. ఆశీర్వదించండి. మీ మాట ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ. దేవుడు మనకి అనేకమైన విషయాలు ఇస్తూ ఉన్నాడు. కొన్ని ఇచ్చాడు, ఇస్తూ ఉన్నాడు, మళ్ళీ ఇంకా ఇస్తాడు. హల్లెలూయా. మ్యాన్ gets and gets, you should not forget. Okay, let anyone forget, but we should not be forget. Okay, we should not be forgotten. దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ ఎవరైనా మర్చిపోతారేమో కానీ మనం కూడా మర్చిపోవద్దు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎక్కడ అంతరంగములున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును, ఆయన చేసిన ఉపకారములలో మనిషి మర్చిపోతాడు, ఆత్మ మర్చిపోదు. హల్లెలూయా. ఆత్మ మర్చిపోదు. ఆత్మ చెప్పేటువంటి ప్రతి మాట చెవిగలవాడు వినుగాక అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు. హల్లెలూయా. ది లార్డ్ హిమ్సెల్ఫ్, దేవుడే చెప్తున్నాడు, ఇదిగో అంటే చూడు, జాగ్రత్తగా చూడు, దేవుని యొక్క వాక్యం చూడు, దేవుని యొక్క మనస్సు చూడు. దేవుడు చెప్తున్నాడు, నేను త్వరగా వస్తున్నాను. మనం ఎవరినైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎంతసేపట్లో వస్తారు అని చూస్తూ ఉంటాం. ఇంకా కొంచెం ఆలస్యం చేస్తే అయ్యా ఎక్కడున్నారు, ఇంకా రాలేదు అని చూస్తూ ఉంటాం. ఇదిగో వచ్చేసాను అని చూస్తే ఆ అడావిడే వేరుగా కనబడుతూ ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాడు, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇంకేంటి, భూమి మీద ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు? 700 కోట్లు. కనుక ఇంతమంది కొరకు 700 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దేవుడు వాని క్రియ చొప్పున, అందరు చెప్పండి, వాని క్రియ చొప్పున, అందరు చెప్పాలి. వాని క్రియ చొప్పున ప్రతివానికి, ఎవరికి? ప్రతివానికి సిద్ధపరిచిన. దేవుడు గొప్ప ట్రెషర్ కదా, దేవుడు గొప్ప ఐశ్వర్యవంతుడు కాగా దేవుడు చెప్తా ఉంటాడు, కాగా క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చే దేవుడు. హల్లెలూయా.
ఈడ ఒక్కొక్కసారి తడబడిపోతాం, తబ్బిబైపోతాం. అరే 50 మంది వస్తారు, 100 మంది వస్తారు అనుకుంటే, 200 మంది వస్తారు అనుకుంటే, 500 మంది వచ్చారు అనుకోండి, అప్పుడేం చేయాలి? తడుముకోవాలి కదా. 500 మంది వచ్చారు కనుక ముందు వాళ్ళందరికీ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేద్దాం, పాత వాళ్ళని మళ్ళీ తీసుకుందాం కదా. ఎవరైనా ఇంటికి భోజనాన్ని పిలిస్తే ముందు అతిథులకు పెడదాం, తర్వాత మనం తిందాం, మిగిలిన తగిలితే మనకే అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నేనే సిద్ధపరుస్తున్నా. ఎవరికి సిద్ధపరుస్తున్నా? వారి వారి క్రియల చొప్పున. ప్రతి వానికి. నీకు లేదు అనడానికి లేదు ఇక్కడ. నీకు కూడా ఇస్తా, నాకు కూడా నేను తీసుకొని వస్తున్నా. దేవుడే సిద్ధం చేస్తున్నాడు. ఒక నమ్మి అయ్యా నువ్వు అన్నీ సిద్ధం చేయి అని చెప్పట్లే. మన డాటా అంతా, హిస్టరీ అంతా ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉన్నది. కనుక నీ క్రియను బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది. ఎవరిని బట్టి వస్తుంది? నీ చేసే పనిని బట్టి ప్రతిఫలం వస్తుంది. హల్లెలూయా. నీ ఉన్నటువంటి విధానాన్ని బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము ఇంకొక ఆయన దగ్గర లేదంట, ఇంకొక ఆవిడ దగ్గర లేదంట. ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అంటున్నాడు. అంటే దేవుడు మనకు అందరికి ఏం పెట్టినట్లు? ఓవరాల్గా ఏం పెట్టినట్లు? పని పెట్టినట్లు కదా. ఎవరు ఏ పని చేయగలరో ఆ పనిని నిర్ణయించాడు. ఆ పనికి తగినటువంటి ప్రతిఫలము. ఎవరి దగ్గర? పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మెమంటో తీసుకుంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. అదే దేవుడి దగ్గర నుండి తీసుకుంటే ఎంత హుందాతనంగా, గౌరవప్రదంగా, ఆనందదాయకంగా, హర్షణీయకంగా దేవుడు నన్ను పిలిచి ఎంతమంది 7 కోట్లకు పైనున్న 100 కొలది మందిలో పిలిచి నేను నీ కొరకు పర్సనల్గా సిద్ధం చేశాను. వ్యక్తిగతంగా నేను నీ కొరకు ఈ మెమంటో సిద్ధం చేశాను. ఈ యొక్క అద్భుతమైనటువంటి నీకు ఇచ్చే జీతాన్ని నేను సిద్ధం చేశాను అన్నాడు అనుకో. బాధగా ఉంటుందా? బాధ ఉంటుందా? సంతోషంగా ఉంటుందా? చాలా సంతోషంగా ఉంటుంది. హౌ గ్రేట్ ఐ యామ్ అంటాం కదా. హౌ ప్లెజెంట్ ఇట్ బీ. దేవుడి నుండి బహుమానం పొందడానికి నేను ఎంత గొప్ప అర్హుణ్ణి అనుకుంటాం. హల్లెలూయా. ఆయన ప్రతి మనిషిని ఆయన చూస్తున్నాడు. ప్రతి చిన్న పిల్లవాడిని చూస్తున్నాడు. ప్రతి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రిని, తల్లిని చూస్తూ ఉన్నాడు. ప్రతి వానికి ఇవ్వడానికి వాని క్రియలు చెప్పాను. చాలా సందర్భాలు రాజకీయ నాయకులు 2500 ఇస్తాం, 4000 ఇస్తాం, ఆ పంటకి ఇంత ఇస్తాం, ఈ పంటకి ఇంత ఇస్తాం, బస్సులో ఆధార్ కార్డు తెస్తే ఫ్రీగా ఇస్తాం అని చెప్తుంటే మనందరం కూడా ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా చూస్తూ ఉన్నాం. ఉద్యోగం లేని వాళ్ళకి ఇంత ఇస్తాం, ఉద్యోగం విరమణ అయిన తర్వాత ఇంత ఇస్తాం, ఉద్యోగాన్ని ఇంతగా పొగిడిస్తామంటేనే ఆ పొడిగించబడినటువంటి ఉద్యోగం కొరకు మనం వాళ్ళని ఎంతో గౌరవప్రదంగా చూస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఎంత తొందరగా అంటే ఎంత తొందరగానో తెలియదు కదా, త్వరగా వస్తున్నా అంటే బీ రెడీ, బీ అలర్ట్, చాలా జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు. త్వరగా వచ్చుచున్నాను చెప్పాలి. ఎవరు? వాని క్రియ చొప్పున. ఇద్దరు అటు పక్కకి ఇటు పక్కకి తిరిగి చెప్పుకోవాలి, అప్పుడు ఇంకా దగ్గరగా ఉంటుంది. వాని ఓకే. నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా. వాని క్రియ చొప్పున ప్రతివానికి, ఎవరిని వదిలిపెట్టేది లేదు. హల్లెలూయా. ప్రతివానికి ఇచ్చుటకు సిద్ధపరచిన, మనందరికీ లెవెల్స్ని బట్టి జీతం ఉంటుంది కదా. జ్ఞానాన్ని బట్టి, చదువుని బట్టి జీతం ఉంటుంది.
మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి జీతం ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, నేనే నిర్ణయిస్తాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన. ఎప్పుడు కూడా ఏంటి, కాపీ కొడుతుంటే లీక్ అయ్యే పరిస్థితి కాదు ఇక్కడ. నీకెంత ఇచ్చారో చెప్పు, నాకెంత ఇస్తారో చెప్పు. నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటే నీకు ఎంత రాశారో చెప్పండి అనడానికి లేదు. ఎవరెవరికి వాళ్ళ స్థాయిని బట్టి వాని క్రియ చొప్పున చేసే పనిని బట్టి దేవుడు సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. నా యొద్ద ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు, ఆయన యొద్ద ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. చిన్న పిల్లోడికి ఎంత కావాలో అంత, యవనస్తులకు ఎంత కావాలో అంత, స్త్రీలకు ఎంత కావాలో అంత, పురుషులకు ఎంత కావాలో అంత ఆయననే సిద్ధం చేస్తున్నాడంట. ఆ గదిలోకి ఇంకోడిని రానివ్వట్లేదు, ఆయనే సిద్ధం చేస్తున్నాడు. సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కనుక దేవుడు ప్రతి ఒక్కరిని చాలా శ్రద్ధగా చూస్తున్నాడు. దేవుడు ఒకరిని తక్కువ ఎక్కువగా చూడట్లేదు. వాళ్ళ శ్రమను, వారికి కావాల్సిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఆయన జీతం తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, రోమాపత్రిక 8:28 ఏం చెప్తాడంటే, సమస్తము సమకూర్చి, మొట్టమొదటి కేటగిరీ ఏంటి, దేవుని ప్రేమించే వాళ్లకు, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏం చేయడానికి, దేవుని పిలిచిన వాళ్ళు, దేవుని కలిగిన వాళ్ళు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ కొరకు, అనగా ఆయన సంకల్పం ఒకటి ఉన్నది, ఆ సంకల్పం నెరవేర్చే వారి కొరకు, పిలువబడిన వారికి మేలు కలగడానికి. హల్లెలూయా. ఇంకొకరికి కాదు, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆ సమస్తము సమకూడి జరుగుచున్నవి. హల్లెలూయా. జ్వరం వస్తుంది ఆ ప్రాంతంలో, జ్వరం వచ్చిన ప్రైజ్ ది లార్డ్, జ్వరం వచ్చినందుకు దేవునికి స్తోత్రం. కనుక మేలు కలగడానికి. ఒకటి చాలా విస్తృతంగా పరిగెడుతుంటాడు అనుకో, వాడికి తట్టు తగిలి కింద పడితే ఎడబడుకోవాలి, బెడ్ మీద పడుకోవాలి. ఎవ్వరు రెస్ట్ తీసుకోమన్నా తీసుకోకపోతే ఆయన వాళ్ళకి ఏం చేస్తున్నాడు, రెస్ట్ ఇస్తున్నాడు అనమాట. కనుక దేవుని ప్రేమించే వారి కొరకు, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారి కొరకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. ఒక బస్సు వెళ్ళిపోయింది, ఆ బస్సు కిక్కిర్చిన బస్సు, ఆ బస్సులో మనం అడుగు పెట్టలేం. అయ్యో ఈ బస్సు పోతే మళ్ళీ వస్తుందో రాదో అనుకుంటాం. వెంటనే ఏసీ బస్సు ఖాళీగా వచ్చి మీకున్నంత డబ్బుల్ని చెల్లిస్తే ఇందులో సునాయాసంగా వెళ్ళొచ్చు అంటే, అబ్బా ఏసీ బస్సు ఉన్నదన్న సంగతే మాకు తెలియదు, ఏసీ బస్సులో ఆర్డినరీ ఛార్జీతో మేము వెళ్ళాం అనేది ఎంత గొప్ప ఆనందమా కాదా? కనుక దేవుడు మనకి ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు. హల్లెలూయా. మనకు తెలియదు నాకేం కావాలనేది, నీకు తెలియదు నీకేం కావాలనేది. ఆయన ప్రేమించే వాళ్ళ కొరకు ఆయన ప్రత్యేకమైనటువంటి విధానాన్ని పెట్టాడు. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తే, దేవుని నీతిమంతుని కలిగేటువంటిది బహు కొద్ది అయినప్పటికీ కూడా అనేక మంది విశ్వాసులకు ఉన్న దానికన్నా చాలా ఎక్కువ అంట. హల్లెలూయా. కనుక దేవుని ప్రేమించే వారికి దేవుడు అద్భుతమైనటువంటి దీవెనలు పెడతాడు. ఆయన సిద్ధపరుస్తున్నాడు జీతం. ఇది నీకు లేదు, నీకు ఉన్నది అని చెప్పడానికి వీల్లేదు. ప్రతి వారికి ఇవ్వడానికి సిద్ధపరిచిన జీతం తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా.
నువ్వు అప్పుడే వచ్చినా సరే నీకు అప్పటి పూర్తిగా ఇచ్చే జీతం ఉంటుంది. నీవు అప్పుడే వచ్చి ఉండొచ్చు కనుక ఇప్పుడే జాయిన్ అయినా సరే అప్పుడే జాయిన్ అయిన వాడికి కూడా ఇవ్వాల్సిన జీతం ఆయన తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఇదిగో అని చెప్తున్నాడు. ఇదిగో నేను నీ దగ్గరికి వస్తున్నాను అంటున్నాడు. ఆయన నిన్ను దీవించడానికి వస్తున్నాడు. మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు నాకు ఏం ఇచ్చాడు, నా కొరకు ఏం తెస్తున్నాడు అనేటువంటి యాంగ్జైటీ మనలో ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఉండాలా వద్దా? ఏమో తెచ్చారులే పోనీ అనుకుంటారా? ఆయన అంటూ నీ క్రియ చొప్పున నువ్వేం పని చేస్తావో ఆ పని చొప్పున ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. సిద్ధపరుస్తూ ఒకసారి సిక్సర్ కొడతారు. అందరు ఊరికే డిఫెన్స్ ఆడుకుంటూ 1-2 ఏదో రన్ తీస్తున్నారు అనుకో, సిక్సర్ కొడతాడని ఎక్స్పెక్ట్ చేయనోడు సిక్సర్ కొట్టాడు అనుకోండి, అందరు ఏం చేస్తారు? కేరింతలు కొడతారు, హ్యాపీగా ఉంటారు. ఈ మధ్యలో ఒక ఆయన జాయిన్ అయినాడంట. ఆయన చాలా వచ్చిన బంతి అంతా కొట్టాలనా అంటే ఎస్ అన్నీ కొట్టన్నాడంట. చాలా విజృంభించేసాడు అతను. కనుక దేవుడు మనిషి అంత సిద్ధపాటు కలిగి, అంత ప్రాక్టీస్ కలిగి, ఆ రకమైన ప్రతి బంతిని నేను కొట్టగలను అనే సామర్థ్యం కలిగి ఉంటే దేవుడు చెప్తున్నాడు వారి వారి క్రియ చొప్పున. హల్లెలూయా. అదే నా సంఘంలో నా పేరు ఎప్పుడు పిలవలేదు, నేను అసలు పెద్దను కాదు, అటు ఏది కాదు, అసలు నన్ను ఎవరు ఎన్నడూ గుర్తించరు అని అనుకుంటే కూడా వాళ్ళకి పెద్ద మూట ఉందనుకోండి, ఎట్లా ఫీల్ అవుతారు? అరే నువ్వేం పని చేసావయ్యా సంఘంలో అంటే, నేను ఏం పని చేయలేక పోయి కూర్చొని విని ఉన్నదున్నట్లు చేసిన లోకంలో. బైబిల్లో దేవుడు వాక్యం ఏం చెప్పాడో అది చేసా, ఆయనకు పెద్ద మూట వచ్చిందనుకో, అందరు ఏమని అడుగుతారు? నువ్వు ఎప్పుడు ఏం కనబడలే కానీ మరి నీకు ఇంత పెద్ద మూట వచ్చిందేంటి అంటే ఏం చేయలే, దేవుని మహిమార్థమై దీవించా. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరం తీరుస్తాడు. హల్లెలూయా. ప్రతి అవసరము తీర్చంత దేవుడు కృప చూపిస్తాడు. క్రీస్తు యేసునందు మహిమ, దేవుని మహిమలో నీ ప్రతి అవసరం చూపిస్తాడు. మనం జేబులో పైసలు ఉంటేనే పని చేద్దాం. మనం అనుకుంటాం పైసామే పరమాత్మ హే అంటాడు. మనం పైసామే పరమాత్మ చూడం. మనం నమ్మకంగా యథార్థంగా పనిచేసే వాళ్ళను దేవుడు తలగా ఉంచుతాడు కానీ తోకగా నియమించాడు. హల్లెలూయా. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందివాడుగా ఉండవు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఏం పని పెట్టాడో దేవుడు ఆ పని చేయాలనా లేదా? చేయాలి. ఆ పని చేయడం వల్ల అధికమైన దీవెనలు మనం పొందుకుంటాం. అందుకే దేవుని యొక్క ఫోన్ నంబర్ ఎంత? 333 అంటారు. ఏంటది? ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం, 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా, నీవు గ్రహింపలేని. ఎలాంటివంట? ఎలాంటి విషయాలు? సాధారణమైన విషయాలు కాదు, అందరికి తెలిసిన విషయాలు కాదు, నీకు కూడా అర్థం కాదు, అలాంటివి నువ్వు నాకు ప్రార్థన చెయ్యి, నేను నీకు జవాబిస్తాను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. హల్లెలూయా. ఈవెన్ దో యూ డి నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఫర్ దట్, నీకు ఏమి అర్థం కానటువంటి విషయాల్ని అర్థమయ్యేటట్లు నేను నీకు చెప్తా. నువ్వు చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చేయాలి. దేవుడికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేస్తే నేను నీకు జవాబిస్తా అంటున్నాడు. ఎలాంటి జవాబిస్తాడంటే నువ్వు గ్రహింపలేని సంగతులను. మన గ్రహింప తోచదు, మన మనసుకు అర్థం కాదు, మానవ హృదయానికి అర్థం కానటువంటి విషయాలను దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు మనుషులకు ఎవ్వరికి తెలియని నీకు చెప్తా.
చాలా సీక్రెట్ చెప్తా కనుక నీకు చెప్పాల్సిన సీక్రెట్ అంతా చెప్పి ఇంకెవ్వడికి కూడా అర్థం కాదు, అంత గొప్పవి నేను తెలియదు. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తా. అంటే పర్సనల్ అసిస్టెంట్ లాగా ఉండాలి దేవుడికి. ఎంత ఉండాలి అంటే ఎవ్వరికి తెలియనటువంటి సంగతులన్నీ కూడా నీకే చెప్తా. మరి ఆయన నీకే చెప్తా అన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సమూయేలుకు చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు? ఏలీ వాళ్ళ కుమారుల గురించి చెప్పాడు. ఏలీ ఎవరు? ప్రవక్త. ఏలీ ఎవరిని పెంచుతున్నాడు? సమూయేలు ఎవరు? అన్న కొడుకు కదా. నాకు చేతగా అది ఎట్లా చక్కగా పెంచాలో కనుక దేవా ఏదో ఏలి ప్రవక్త దగ్గరికి తీసుకొచ్చి ఈయన పెంచమని చెప్పింది. కానీ కుమారులనైనా వదులుకున్నాడు కానీ సమూయేలును వదులుకోలేదు. ఎవరు అప్పగించినట్లు? దేవుడే అప్పగించినాడు. కనుక ప్రార్థన చేస్తున్నాడు ఏలి. ప్రార్థన చేస్తున్నప్పటికి కూడా ఆయన స్వరం వినలే. ఎవరి స్వరం విన్నాడు? సమూయేలు యొక్క స్వరం విన్నాడు. హల్లెలూయా. సమూయేలును గూర్చినటువంటి స్వరం, సమూయేలును పిలిస్తే కూడా తన యజమాని అని చెప్పి ఏలితో చెప్పాడు. ఏలి అన్నాడు, అయ్యా నీ చిత్తం ఆలకిస్తున్నాడని చెప్పి ఈ సమాధానం చెప్పు, దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే మన జీవితంలో అద్భుతమైన విజయాలు ఉంటాయి. హల్లెలూయా. ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలి. దేవుడు వినేవాడితోనే మాట్లాడతాడు, వినని వాడితో మాట్లాడాడు. చెట్టున్న రాయి మీదనే, పండున్నటువంటి చెట్టుకే రాళ్ళు ఎక్కువ పడతాయి కదా. చింతపండు అది ఊరికే రాలేదు, ఎన్ని పడాలో అన్ని పడాలి కదా. మామిడి చెట్లు ఊరికేనే రావు, ఆ పండ్లు మరీ మధురం కదా. పండు మీద ఎన్ని దెబ్బలు పడాతో ఏమీ అన్నది పాపం, దాని సువాసన వెదజల్లుతుంటుంది కదా. ముక్కులు బాగలేని వాళ్ళు ధన్యులు అప్పుడు కదా. ఏంటి నాకేం వాసన రావట్లేదు. ఇది ఒంటరిగా ఉంటే ఆ చెట్టు మీద రాళ్ళు పడతాయి. అండ్ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మన జీవితంలో ప్రభుకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వాలి. మన హృదయంలో అందరికీ స్థానం ఉంటుంది, కుటుంబ సభ్యులకు స్థానం ఉంటుంది, స్థానం ఉంటుంది కదా. అందరికీ ప్లేస్ ఉంది. అండ్ దేవునికి చేర్చుకునేటువంటి మనకే దేవుని కూర్చున్నటువంటి ప్లేస్ లేకుండా. ఎవరన్నా మీ ఇంటికి వస్తామని పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పారనుకో, ఈరోజు వస్తారా? ఎవరికి స్థానం ఉన్నట్లు? నో డౌట్ చాలా సంతోషం. ఉగాది అయినా సరే మీరు ఊరుకోకుండా వచ్చారు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో మీకు దేవుని బట్టి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి దేవుడు యాట్సప్ చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇంకొకడికి ఉండదు, ఇంకొకడికి ఉండాల్సినటువంటిది నీకుండదు. అంత ఏంటి స్పేషియస్గా ఇస్తాడు, అంత ఎక్స్ట్రాడినరీగా ఇస్తాడు, అంతగా దీవించబడినంతగా ఇస్తాడు. హల్లెలూయా. ఆయనకు చెప్పాలి అంతే. ఆయనకు మొరపెట్టు, ఆయన జవాబిస్తాడు. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. నేను ఊరికే ఖాళీగా ఉంటానండి, నాకేం పని లేదు అనుకుంటే కూడా, ఊరికే ఖాళీగా ఉండి కూడా మనసులో ప్రార్థన చేస్తే కూడా దేవుడు ఆ విషయాల్ని ఇస్తాడంట. కనుక నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. మొదటిది ఏంటది? మొట్టమొదట ఏం చదివాం? ఏంటది? ప్రకటన 22:12. ప్రకటన 22. మనం చాలా హుషారు కదా. నేను ముందొచ్చా అంటే నేను ముందొచ్చా అంటాం కదా.
అందుకే 13వ వచనం ఏం చేశాడంటే, నేనే అల్ఫా, మీ అందరికన్నా ముందున్నవాడని నేనే. నా దగ్గర మాత్రం నువ్వు ముందు వచ్చావా నేను ముందు వచ్చావా అనేది కుదరదు కనుక అయ్యా నా వెనకాల వచ్చినాడు ఆయనకి ఎక్కువ ఉంది నాకేం తక్కువ ఉంది అనడానికి వీల్లేదు. ఆయన అంటే నేనే ఆల్ఫా, తర్వాత ఆఖరి అక్షరము ఒమేగా. మళ్ళీ ట్రాన్స్లేషన్ పదంగా చెప్తున్నాడు, ఆ మొదటి వాడను కడపటి వాడను ఆది అంతమై ఉన్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. నా దగ్గర తప్పులేం జరగడానికి వీల్లేదు. నేనే మొట్టమొదటి వాడను, నేనే ఆఖరి వాడను, నేనే అల్ఫా, నేనే ఒమేగా, నేనే మొదట, నేనే ఆఖరు, ఆది నేనే, అంతము నేనే. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఏముందన్నట్లు జీతం ఉన్నదన్నట్లు, పని ఉందన్నట్లు కదా. దేవుడు నేను చేసే పనిలో సామర్థ్యం కలిగి నైపుణ్యం కలిగిన మనుషులకు అప్పగించమని తిమోతి పత్రికలో చెప్తూ ఉంటాడు. సామర్థ్యం ఉన్నటువంటి నైపుణ్యం ఉన్నటువంటి మనుషులకు అప్పగించు. ఆయన తీసుకుని వచ్చేటువంటి ప్రతిదీ అందరికీ కూడా ఉన్నది. హల్లెలూయా. పాస్టర్ అయినందుకు ఎక్కువ ఉండేది లేదు, పాస్టర్ కానందుకు తక్కువ ఉండేది లేదు, పాటలు పాడినందుకు ఎక్కువ ఉండేది లేదు. కనుక అందరికీ ఆయన ఏ కొలతతో కొలుస్తున్నాడో ఆ కొలతనే పనిచేస్తుంది. హల్లెలూయా. నేను ఎన్నడూ పెదవిప్పి పాట పాడలేదు, బైబిల్ చదవలేదు అన్నా సరే ఆయన అంటాడు నీ జీతము నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీ కొరకు సిద్ధం చేస్తూనే ఉన్నాడు ఆయన జీతం. ఆయన ఇంకా సిద్ధం చేస్తూ ఉన్నాడు. కనుక అయ్యా తలుపు తీ అనే పరిస్థితి రాకూడదు. అక్కడ ఏమొచ్చింది, అయ్యా తలుపు తీ అన్నారు. సిద్ధంలో నూనె పోసుకున్నారు. ఎంతమందికి ఉంది? 5 మందికి. ఇంకా 5 మంది ఏమున్నారు? చాలా జోకులు వేసుకుంటూ ఆయన అంటాడు వస్తా అంటాడు రాడు అనుకుని ఉండొచ్చు కదా. నూనె మా ఇంట్లోకి తీసుకొస్తే ఏమి ఆడనే ఉంటే బాగుంటుంది అనుకునేవాళ్ళు. అక్క చాలా మంచిది కదా ఆమె నాకు ఇస్తుందని అనుకోవచ్చు. తీరా శైలేజ అక్క నాకు సరిపోదేమో ఆయనకు సరిపోదేమో అనేసరికి అవతలకి చాలా వేరే దారి లేకుండా అయిపోతుంది. అంతసేపట్లా బూరధ్వని వినబడుతుంది, తలుపు వేయబడుతుంది. ఆఖరికి వచ్చి తలుపు దీ అన్నా సరే మీరెవరో నాకు తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నా నీ కొరకు దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆయన ఇచ్చే జీతం మనం పొందుకొని ఎక్స్క్లమేటరీ ఇది నాకా అనిపించేటట్లుగా తీసుకోవాలి. ఇది నా కొరకేనా అన్నట్లుగా దేవుడిస్తాడు. అనిచి వదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుస్తారు. హల్లెలూయా. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలతనే నీకు కొలబడుతుంది. హల్లెలూయా. ఎట్లా అంటే ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు, ఆయన అంతగా వాటిని పెంచితే మీ పరలోకపు తండ్రి మీకు ఇంకా నిశ్చయంగా దయచేస్తాడు. హల్లెలూయా. మీ సంచులను సిద్ధం చేసుకోవాలి కదా. మీ యొక్క దాన్ని ఏమంటారు FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్ పెద్దగా చేసుకోవాలి. కానీ దేవుడు అంటాడు నీకు ఇస్తా. ఎట్లా ఇస్తాడంట? కొంచెం ఇవ్వడు ఆయన. అనిచి వదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలిసేటట్లుగా చేస్తాడు. ఇక్కడ లాస్ అయిపోతామేమో అనుకుంటాం. కనుక ఆయన అంటాడు ఇంకొక ద్వారం తెరుస్తా నీ కొరకు, ది బెస్ట్ అనేది తెరుస్తా అంటాడు. హల్లెలూయా. ఎగ్జామ్ రాసిన పిల్లలందరూ దేని కొరకు ఎదురు చూస్తారు? ఇప్పుడు
రిజల్ట్స్ కొరకు చూస్తారు కదా. వాళ్ళ కష్టాన్ని బట్టి, వాళ్ళ జ్ఞాపకున్న దాన్ని బట్టి, వాళ్ళు పేపర్ మీద పెట్టినటువంటి విషయాన్ని బట్టి అక్కడ ఇవ్వచ్చు మార్కులు. కానీ దేవుడే మన ప్రతి అక్కర తీరుస్తే, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడు దీవించే వాళ్ళని ఎవ్వరు కూడా ఆపలేరు. నువ్వు పైవాడిగా ఉంటావంటే పైవాడిగానే చేస్తాడు, నువ్వు తలగా ఉండాలి అంటే తలగానే చేస్తాడు. కనుక ఆయన దీవించగా వద్దు అని చెప్పే వాళ్ళు ఉంటారా? వద్దన్నా సరే వాడిది కూడా తీసి ఈయనకి ఇచ్చేస్తాడు. అంత గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనిచ్చి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను. అప్పుడప్పుడు స్టోరేజ్లలో చూస్తాం, వాళ్ళు ఎంత చెమట వచ్చే వరకు దాన్ని కిందికి దిగజారుతూ ఉంటారు. చెమట రావాలి, అనగొట్టబడుతున్నంత కూడా చెమట వచ్చేంత వరకు కూడా వారు ఆ సంచుల్లో నింపుతూ ఉంటారు. అంత గొప్పగా కష్టపడితే అది తీసినప్పుడు ఎంత అనిపిస్తుంది, ఇంత రూమ్ అంతా అయిపోతుంది. అంత గొప్ప దీవెన దేవుడు మనకు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో నేను సాధారణంగా రోజు వచ్చినానని అనుకోకూడదు. ఆయన అంటారు, సరిగ్గా చూడు, బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ అని చెప్తాడు. ఐ ప్రిపేర్డ్ పేమెంట్ ఫర్ యూ, నీ కొరకు జీతం నేను ఏర్పాటు చేశాను. కనుక ఆ జీతం తీసుకొని వస్తున్నాం. ఈ లోకంలో ఫెయిల్ అయినా పర్లేదు, నీకు జీతం ఉంది. ఎవరి దగ్గర జీతం ఉంది? దేవుడి దగ్గర జీతం ఉంది. నీకు ఏమి తెలియకపోయినా పర్లే, దేవుడిని ప్రేమించేవాడు అయితే నీ కొరకు జీతం ఉన్నది. హల్లెలూయా. నీ బిజినెస్లో ఎక్సలెంట్ కావాలి అంటే ఆయన పాదాల సన్నిధిలో కూర్చొని నేర్చుకోవాలి. అమ్మ, ఇంత గొప్ప దేవుడు ఇచ్చితే నేను ఆయన ఎట్లా మర్చిపోతా కదా. కానీ దేవుని వాక్యం చెప్తున్నది, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏం తీసుకొస్తున్నాడు? వాని క్రియ చొప్పున. కానీ అట్లా వాని క్రియ చొప్పున జీతం తెస్తాను అన్నాడు అనుకో, ఇంకా పని చేసేవాడు ఇంకా పని చేస్తాడు. కంపెనీలో బోనస్లు ఏర్పాటు చేస్తారు కదా, ఇదో బోనస్లు ఏర్పడితే నువ్వు ఎన్ని రోజులు లీవ్ పెట్టావు కనుక నీకు తక్కువ పేమెంట్, నువ్వు కరెక్ట్గా వచ్చావు కనుక నీకు ఎక్కువ పేమెంట్ అనేసరికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆయన ఏమనుకుంటాడు, నేను దుమ్మా కొట్టకుండా జీతం తీసుకోవాలి, బోనస్ ఎక్కువ తీసుకోవాలి, ఆ బోనస్లో వచ్చిన డబ్బుల్ని బట్టి ఏదో ఒక వస్తువు తీసుకోవాలంటాడు. దేవుడు మనిషే అట్లా అనుకుంటే దేవుడు మరీ గొప్పగా అనుకుంటాడు కదా. అనుకోడా? దేవుడు అనుకుంటాడు, దేవుడు ఇస్తాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను ప్రభుకు సమర్పించాలి. రోమాపత్రిక 8:28 నువ్వు దేవుని ప్రేమించేవాడవైతే, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినవాడవైతే మేలు కలగడానికి సమస్తం సమకూడి జరుగుచున్నవి. దేవుని ఫోన్ నంబర్ మనకి ఎవరైనా అప్పు ఉన్నాడు అనుకో, ఇస్తామంటే ఆయనకి ఫోన్ ఎన్నిసార్లు మోగిస్తాం కదా, ఎన్నోసార్లు ఏమైంది ఇస్తా అన్నారు కదా, ఏమైంది అంటాం. అలా దేవునికి కూడా ఏమైంది అని అడగాలి. ఆయన అంటే నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. ఆయనకి ఇచ్చి చూడు. ఎవరికి ఇచ్చి చూడాలి? దేవుడికి ఇచ్చి. 5 రొట్టెలు 2 చేపలు. కనుక ఏం చేసుకుంటాడు నాకు అనవసరం, ఆయనకి ఇస్తే ఒక రొట్టె ఎన్ని భాగాలుగా 500. ఒక రొట్టె ఎన్ని రొట్టెలు అయింది? 500 అయింది. కనుక పిల్లలు స్త్రీలు గాక పురుషులకే అంతమంది. కనుక వీళ్ళందరిని లెక్క పెడితే అన్నిచ్చి కుదిలించి దిగజారేటట్లు 12 గంపలు నువ్వు దేవుని యొక్క దీవెన పొందుకునేటువంటి వ్యక్తిగా అవుతావు. హల్లెలూయా. ఇంతకే అమ్మారా అంటే వాళ్ళు ఎంతకే అన్నారు. కనుక వాళ్ళు ఎక్కడ పోయారు? మొత్తం ఈ లోకంలో ఉండకుండా దేవుడు చేసేసాడు. హల్లెలూయా. కనుక నీవు నమ్మకంగా యథార్థంగా సత్యం చెప్పుచు ఆయన కొరకు జీవిస్తే అద్భుతమైన విజయాలు ఇస్తారు. జీతం ఎంత వచ్చిందంటే ఇంట్లో చెప్పరు, మగవాళ్ళు జీతం చెప్పరు, ఆడవాళ్ళు వాళ్ళ యొక్క
వయసు చెప్పరు, ఎప్పుడు ఇంకా చిన్నపిల్లలాగానే ఉన్నట్టు కదా. ఏడన్నా తెల్లదేమన్నా మొలుస్తుందేమో అని అద్దం పైకి పెట్టుకొని చూస్తూ ఉంటారు. తెల్లది మొలిసిందా, దానికి ఉంది బాధ కదా. అట్లా కాకుండా దేవుడే చెప్తాడు, నీకు ఏమి ఇవ్వాలో ఆయన నిర్ణయం చేశాడు. హల్లెలూయా. కానీ నేను రికమెండ్ చేస్తే రికమెండ్ చేయడానికి వీళ్ళే, ఎంత ఇచ్చావు ఒకసారి చెప్పు అన్నా కానీ చెప్పడంట. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్గా ఇస్తాడు దేవుడు. ఎట్లా ఇస్తాడు? సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్. అబ్బా ఇట్లాంటిదా నాకు ఇచ్చాడు దేవుడు అనుకుంటాం. హల్లెలూయా. అంత గొప్ప విషయాల్ని దేవుడు మన కొరకు చేస్తాడు. కనుక ఏ విషయంలో కొదువలేని వారై ఉండేటట్లుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఏ విషయంలో కొదువలేని వారమై ఉండాలి. హల్లెలూయా. కనుక మనుషులు మనకేమిస్తారు? నరమాత్రుడు నాకేం చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉండాలి. ఎబ్రీ పత్రిక 13:4 4-6 చదువు, అట్లా చదువు. హల్లెలూయా. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. దేవుడు దీవించగా ఎవ్వరూ ఆపలేరు. దేవుడు స్వస్థపరచగా ఎవరు కూడా అస్వస్థత చేయలేరు. దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడు. కనుక కీర్తనలు 37:4-5 ఏం చెప్తారంటే, కీర్తనలు 37:4-5 ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాను బట్టి సంతోషించుము. నీ హృదయంలో కోరికలు అమ్మ తీర్చలేడు, నాయన తీర్చలేడు, అక్క తీర్చలేదు, చెల్లి తీర్చలేదు, ఎవరు తీర్చలేరు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలన్నీ తీర్చగలడు. వాంఛలంటే ఏంటి? కోరికలు. నీ హృదయంలో ఎన్ని కోరికలు వస్తాయో కదా, ఎన్ని కోరికలు వస్తాయో అన్ని కోరికలను దేవుడు సునాయాసంగా తీర్చేస్తాడు. నీ హృదయ వాంఛలన్నీ కూడా తీరుస్తాడు. భార్య తీర్చలేదు, భర్త తీర్చలేడు, అమ్మ తీర్చదు, నాయన తీర్చడు. కనుక నీ హృదయ వాంఛలన్నీ తీర్చగలడు. తర్వాత మన మార్గం ఎవరికి అప్పగించాలి? దేవుడికి ఇచ్చేసేయాలి. దేవా నాకు ఈ పరిస్థితి వెళ్ళాలంటే భయం అవుతుంది, దీంట్లో నేను బ్రతకాలంటే నాకు భయం వేస్తుంది, నా మార్గం నీకు అప్పగిస్తున్నా. తర్వాత నీవు ఆయనను, ఆయన అంటే ఎవరిని? ప్రభువును నమ్ముకోవాలి. నీవు ఆయన నమ్ముకొనుము, నీ పనులన్నీ కూడా ఆయన నెరవేరు. నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. కనుక నీ కార్యం అంతా నేనే చేస్తా అంటే నువ్వు అలసిపోతావు, జారిపోతావు. కనుక ఆయన నీకు అలుపు ఇవ్వడు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛ, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేరుస్తావు. తర్వాత నీ నీతి, నీ నిర్దోషత్వం మధ్యాహ్నం వెలుగులాగా అందరి ఎదుట వెలువరుస్తాడు. హల్లెలూయా. అందరు నిన్ను తప్పుటోనే చేసిన దేవుని పట్ల నువ్వు తప్పుగా ప్రవర్తించకపోతే ఆయన వెలుగులాగా పట్టబల్లాగా నేను దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఏం తీసుకెళ్ళాలి మనము? ఎవరి జీతం? నువ్వు చేసిన పనికి నీ జీతమే తీసుకెళ్ళాలి. అది ఎవరి నుండి వస్తుంది? దేవుడి నుండి వస్తుంది. హల్లెలూయా. కనుక నేను ఈరోజు సగమే ప్రార్థన చేస్తా అంటే సగం జీతమే కదా, నేను ఎక్కువ చేస్తా అంటే ఎక్కువ జీతం. కనుక దేవుని వాక్యం చెప్తుంది, నాకు ఈరోజు చాలా పనులు ఉన్నాయి కనుక నేను ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలని జాన్ వెస్లీ ఆయన యొక్క టేబుల్ మీద అలా రాసుకున్నాడు. ఈరోజు నేను చాలా పని ఉంది, నాకు చాలా పని చేయాలి, చాలాసేపు నేను దేవుడితో గడపాలి. కానీ నా పనులన్నీ భారం ఆయనకు అప్పగిస్తే ఆయన ప్రపంచమంతంగా
ఆయన సంఘాలు స్థాపించాడు. హల్లెలూయా. వాళ్ళకి 2-3 పిల్లలు కాదు, 15 మంది పిల్లలు, 19 మంది పిల్లలు ఉన్నోళ్ళు అట్లా చేసింది. కనుక మా 2 పిల్లలకే అమ్మో వాడిని లేస్తలేడు, స్నానం చేస్తలేడు, ఇది చదువుకోవట్లేడు, ఒక్కరున్న వాళ్ళకి మరీ వాళ్ళని తీర్చిదిద్దాలంటే అబ్బా నేను రాలేను, నేను పోలేను, నేను మొయ్యలేను, నేను తినలేను, నేను వండలేను అనేటట్లు కాదు. ప్రపంచవ్యాప్తంగా సంఘాలు స్థాపించారు. కనుక దేవుడు వారికి ఇచ్చిన పనిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా. నీ జీతం పెరగాలా వద్దా? పెరగాలంటే ఎక్కడ పని చేయాలి? దేవుని సన్నిధిలో పనిచేయాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కనుక సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడదు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. కనుక అటు జీతం ఉంటుంది, ఇటు శిక్ష ఉంటుంది. చెప్పిన పని చేయకపోతే శిక్ష ఉంది, చెప్పిన పని ఉన్నదానికన్నా గొప్పగా చేస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకం ఉంటే కనుక అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను. హల్లెలూయా. ఈ వాక్యం నమ్ముతున్నామా? బైబిల్ నమ్ముతున్నామా? బైబిల్ ఉన్నటువంటి మాటలు నమ్ముతున్నామా? దేవుడు నీకిచ్చిన నాకిచ్చిన సందేశాన్ని నమ్ముతున్నామా? చేసి చూడాలి. వచ్చి చూడు అనేది దేవుని మాట, చేసి చూడు అనేది దేవుని మాట, ఇచ్చి చూడు అనేది దేవుని మాట. చాలా సింపుల్, 3 థింగ్స్: వచ్చి చూడు, చేసి చూడు, ఇచ్చి చూడు. నీ హృదయం ప్రభుకి ఇచ్చి చూడు, నువ్వు ఎంత గొప్పగా దీవించబడతావో. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ 1 by 1 అంటాడు. నీ దీవెనలన్నీ కూడా వరుసగా లెక్కించి చూడు, దేవుడు ఎంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నీ జీవితం ప్రభుకు సమర్పించు, ఆయన మాట విను. ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉన్నది. నేను అల్ఫా ఒమేగా అని చెప్తున్నాడు, ఆది అంతము నేనే అని చెప్తున్నాడు. నాకు మొరపెట్టం, నేను నీకు జవాబిస్తానని ప్రభు చెప్తున్నాడు. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభా, మా శరీర సంబంధమైనటువంటి దీవెనలు ఎట్లా ఉంటాయో ఆత్మ సంబంధమైన దీవెనలు అంతటికంటే 1000 ప్రభా ఉన్నతంగా ఉంటావని మీరు చెప్తున్నారు. ఇదో ఈ దినం విచ్చేసిన వాళ్ళందరినీ బట్టి స్తోత్రం. చిన్న పని నుండి గొప్ప పని వరకు మీ మందిర ఆవరణలో ప్రభా, మీ సేవకుల పట్ల మీ యొక్క నామ మహిమార్థమై పరిచర్య కొరకు చేసిన వారి జీవితం ఎంత 1000 అద్భుతంగా వర్ధిల్లుతుందో చెప్పారందుకు బట్టి స్తోత్రం. దీవించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని